ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తారీఖు బుధవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసన సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు. ఇప్పుడు ఈ నెల నుంచి ఈ రోజు నుంచి కార్తీక మాసం, నిన్నటి వరకు ఆశ్వీజం. కార్తీక మాసం శుక్లపక్షము, పాడ్యమి రాత్రి 7:58 వరకు ఉంది పాడ్యమి. తర్వాత స్వాతి నక్షత్రం రాత్రి 12:37 వరకు ఉంది. వర్జం ఉదయం 6 గంటల నుంచి 1:30 వరకు ఉంది. తర్వాత మళ్ళీ ఇంక ఈ రోజంతా కూడా ఏ విధమైన వర్జము లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి మనకి 11 నుంచి 12:30 వరకు ఉందండి దుర్ముహూర్తం. దుర్ముహూర్తం మినహాయిస్తే చాలా వరకు ఇవాళ వారం సౌమ్యవారం అంటారు, మంచి రోజు. అదేవిధంగా పాడ్యం కూడా మంచిదే. అయితే కొంతమంది అమావాస్యని పాడ్యమే అంత మంచిది కాదన్నప్పటికీ పర్వాలే, కొన్ని పనులు అవి కూడా మీరు పాడ్యమే బుధవారం మంచిదే. మా నెల కూడా మనకు కార్తీక మాసం కాబట్టి మంచిదే. ఇక్కడ ఒక విషయం అండి, చాలామంది మనం కార్తీక మాసం అని, కార్తీకం అని, అలాగే సినిమాలో ఏదో కార్తీక దీపం అని ఇవన్నీ వచ్చేటప్పటికీ మనం కార్తీకం అని పలుకుతాం, కానీ వ్యాకరణం ప్రకారం మన భాషా ప్రకారం అది కార్తీకము అంటే దీర్ఘం లేదండి. కార్తీకము అనకూడదు, కార్తీకము అనాలి. అంటే ఊరికే గ్రహించండి. వ్యవహారికంలో అంటే ఎవరైనా కార్తీక అని ఎవరైనా పండితులు అన్నప్పుడు వాళ్ళని మనం తప్పనకూడదు. కార్తీక అనేదే కరెక్టు. మనం కార్తీక అని దీర్ఘంతో పలికేది దోషం అనమాట. ఇది వ్యాకరణ రీత్యా ఆ ఒక్క విషయం మనం గమనించాలి. తర్వాత చూసినట్లయితే ఈ రోజు నుంచి దేవాలయాల్లో ఆకాశ దీపం ప్రారంభమవుతుంది, ఇళ్లలో కార్తీక స్నానం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ స్నానం అనుకున్న వీళ్ళు చన్నీటి స్నానమే చేయాలండి, ఏ ఇబ్బంది కాదు. నదుల్లో కానీ దగ్గరలో, లేకపోతే నూతులు పూర్వం, ఇప్పుడు పిల్లలకి అసలు నూతులు అంటే ఏంటో తెలియదు. బకెట్ అంటే స్నానం చేయటం, అలా తోడుకోవడం తెలియదని చెప్పాలి మన పిల్లలకి. నూతులు ఏదైనా పడిపోతే గ్యారం అని దాంతో తీసేవాళ్ళు. ఆ నూతిలో స్నానం చేస్తేనండి, చేసిన వాళ్ళకి చాలామందికి తెలిసాడు. ఒక బాల్చి పోసుకొని రెండోది పోసుకుంటేవాడి బకెట్టు వెచ్చగా ఉండేవండి నూతి నీళ్ళు. ఆ విధంగా అప్పుడు ఇంకో విషయం అండి ఏంటంటే, ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా జలే గంగా తిలే లక్ష్మి అని చెప్తారండి. అంటే నువ్వుల నూనె మనకు దీపారాధన చేసినా, ఒంటికి రాసుకున్నా, దాని ఇంట్లోనేమో లక్ష్మీదేవి ఉంది. చన్నీటిలో ప్రతి చోట కూడా మనకు గంగా నది ఉన్నట్టుగా మనం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ రెండు విషయాలు మనం గ్రహించి ఈ కార్తీక